రావడమే ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ తో భయపెట్టేస్తున్నారు. అంజలి గారు ఆది వెల్కమ్ టు యు. ఒకసారి గట్టిగా చెప్పట్లు ఫర్ అవర్ గీతాంజలి. అంజలి గారు మళ్ళీ వచ్చేసారు గీతాంజలిగా. మీరు అంజలి గారికి కనిపిస్తున్నారు. చేతిలో ఉన్నది గీత అంజలి కలిపి వచ్చారనుకోవాలా. ఈ కొత్తగా ఈ బొమ్మ ఏమిటి, ఈ పాప బొమ్మ ఏమిటి అనేది చాలా క్యూరియాసిటీ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. హాయ్ ఓకే, గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో. బికాస్ గీతాంజలి కదా మా ఇంట్లోనే ఉండాలి. ప్రమోషన్స్ అన్ని పూర్తి చేసుకుని వాటన్నిటికీ వస్తారు, ప్రమోషన్స్ చేస్తారు. ఫైనల్ గా మీ ఇంటికి చేరుకుంటారు అంతేగా. ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారు. కానీ మనల్ని మాత్రం మరి ఎంత నవ్విస్తారో ఎంత భయపెడతారో, గీతాంజలి ఏం చేస్తుందో సినిమాలో మేమైతే వెయిట్ చేస్తున్నాము. బట్ అంజలి గారు అనగానే మనందరికీ జస్ట్ అంజలి అని అనలేము, మన అంజలి అనే ఫీలింగ్, మన అంజలేనా అని అంటూ ఉంటాము. సో అలాగే తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మన తెలుగు అమ్మాయి అంజలి గారు గీతాంజలి సినిమాతో ఒక సోలో హీరోయిన్గా ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మా అందరికీ తెలుసు. నా మళ్ళీ వచ్చింది, మళ్ళీ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ గీతాంజలి, అంటే నా కెరీర్లో ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ గీతాంజలి. అదంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నేను హీరోయిన్ సెంట్రిక్స్ నేను పుల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది గీతాంజలి. అండ్ ఆల్సో నా కెరీర్ మూవీస్లో కొన్ని మూవీస్ మనకు కొంచెం క్లోజ్ టు హార్ట్ ఉంటాయి. అందులో ఒక మూవీ గీతాంజలి. అంటే ఎప్పుడు చూసినా నాకు కొంచెం ఒక రిలాక్స్గా ఉంటుంది. అంటే దో ఇట్ ఈస్ అ హారర్ కామెడీ, బట్ నాకు చూసినప్పుడు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ మూవీ. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు డూ పార్ట్ 2 ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది. గీతాంజలి సినిమాకి నంది అవార్డు కూడా అందుకున్నారు మీరు. అంటే శ్రీను గారు అనుకున్నారు యాక్చువల్లీ క్యారెక్టర్లో నంది అవార్డు అందుకోవాలని, కానీ నిజ జీవితంలో ఈవిడ అందేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది ద్వారా ఎక్కువ నవ్వించిపోతున్నారని మేము అనుకుని రావాలా, ఎక్కువ భయపడతాం అనుకుని రావాలా, దేనికి ప్రిపేర్డ్గా రావాలి చెప్పండి? యాక్చువల్గా మీరు పార్ట్ 1లో ఏం చూసి ఎంటర్టైన్ అయ్యి దాన్ని అంత పెద్ద హిట్ చేశారో అదే గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో కూడా ఉంటుంది. బికాస్ ఇది సీక్వెల్ కాబట్టి సేమ్ ఎసెన్స్నే మేము క్రియేట్ చేయగలం. కానీ ఇప్పుడు ఇంకొక 10 years తర్వాత వస్తుంది కాబట్టి ఇంకొంచెం విజువల్స్ అయినా అండ్ కామెడీ అండ్ మూవీని ట్రీట్ చేసిన విధం అన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఎస్, ఇక్కడైతే మనం గీతాంజలిని చూసాము, గీతాంజలితో పాటు వచ్చిన అంజలి గారిని చూసాము. పోస్టర్ పైన నేను ఇందాక చెప్పినట్టు క్యారెక్టర్స్ ఇవాళ మనం చూడబోతున్నాము అని చెప్పి, అఫ్ కోర్స్